హాయ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా 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 బాగున్నాను. ఈరోజు సమ్మర్ స్పెషల్ డ్రింక్ వచ్చి పుదీనా షర్బత్ అనమాట. ఇది చాలా హెల్దీ అని అందరికీ తెలుసు. పుదీనా ఎంత బాగా మనకి సమ్మర్లో పనిచేస్తుంది అనేది అందరికీ తెలుసు. సో ఇది చేయడం ఈజీ. ఇది యాక్చువల్గా పుదీనా బ్లడ్ ప్యూరిఫైకి కూడా కదా, బ్లడ్ ప్యూరిఫైకి కూడా పనిచేస్తుంది కదా పుదీనా కదా. బ్లడ్ పెరగడానికి కూడా పనిచేస్తుంది అనుకుంటా. బ్లడ్ ఇంప్రూవ్ అవ్వడానికి కూడా పుదీనా చాలా బాగా పనిచేస్తుంది. చాలా చలవ. ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ పుదీనా వాడుతూ ఉండండి. ఈరోజు మన సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయితే పుదీనా షర్బత్ అనమాట. హాఫ్ నింబు వేసాను, సరిపోయింది. కానీ హనీ కొంచెం వేసుకున్నాను కాబట్టి కొంచెం స్వీట్ తక్కువ అనిపిస్తుంది కాబట్టి, కానీ టేస్ట్ చాలా బాగుందన్నమాట. సో ఎలా తయారు చేశానో ఒకసారి చూసేసేసి మీరు కూడా కంపల్సరీగా 2 రోజులకోసారో రోజు ఒక్కొక్కసారో ఈ పుదీనా షర్బత్ తయారు చేసుకొని తాగుతూ ఉండండి. నేను మాత్రం ఇప్పుడు ఇది తాగే పనిలో ఉంటాను. మీరు వీడియో చూసేయండి. దీనికి నేను కొంచెం పుదీనా తీసుకున్నాను, ఒక అర నిమ్మకాయ జ్యూస్ పిండేశాను. బ్లాక్ సాల్ట్ టేస్ట్ని బాగా పెంచుతుందన్నమాట. కావాలంటే ట్రై చేసి చూడండి. తర్వాత జీలకర్ర అరుగుదలకి చాలా మంచిది, హెల్త్కి కూడా చాలా మంచిది, వెయిట్ లాస్కి కూడా చాలా బాగా పనిచేస్తుంది. కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేసి చక్కగా మిక్సీ పట్టేశాను కదా, దాన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే జీలకర్ర పొడి వేసుంటే ఫిల్టర్ చేసే అవసరం ఉండదు. జీలకర్ర వేసాను కాబట్టి అది పూర్తిగా మిక్సీ అవ్వదు కాబట్టి, సో జీలకర్ర పొడి కూడా యూజ్ చేయొచ్చండి. చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. దాంట్లో నేను షుగర్ వేసుకోలేదు కాబట్టి కొంచెం హనీ వేసుకుంటున్నాను, లేదంటే బెల్లం పౌడర్ కూడా వేసుకుంటుంటాను అప్పుడప్పుడు. సరే ఈరోజు హనీ తోటి ట్రై చేద్దామని హనీ వేసేసి ఐస్ క్యూబ్స్ వేసి గ్లాసులో చక్కగా మనం ఫిల్టర్ చేసుకున్న పుదీనా జ్యూస్ అయితే వేసేసాను. ఎంత కమ్మగా ఉంటుందంటే అంత కమ్మగా ఉంటుంది. ట్రై చేసి చూడండి, చాలా మంచిది ఈ ఎండలకి.